నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెరుగు పచ్చడి అండి. పెరుగు వంకాయ పచ్చడి. మనకు బాగా మసాలా కూరలు తిన్నప్పుడు, ఈ మధ్య ఫంక్షన్స్ ఉంటున్నాయి కదండి, ఫంక్షన్లకు వెళ్ళి మసాలా కూరలు తిన్నప్పుడు కడుపులో మంటగా వికారంగా ఉంటుందండి. అలాంటప్పుడు ఈ పెరుగు వంకాయ పచ్చడితో తిన్నామంటే చాలా చాలా హాయిగా ఉంటుందండి, పొట్టకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, పోపు గింజలు, సాల్ట్, జీలకర్ర పౌడరు, పసుపు, ఉల్లిగడ్డ, 2 టమాటాలు, కొంచెం కరివేపాకు, ఒక 4 వంకాయలు, 3 పచ్చిమిరపకాయలు అండి. వీటితో మనం ఈ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. మనం ఈ పెరుగు పులుసు తయారీకండి ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని స్టవ్ అంటించుకుందాం. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ వేడైందండి. మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసి వేపేసుకుందాం. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నామండి, అది కూడా వేసి వేపేసుకుందాం. అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా వేయండి, సరిపోతాయి. ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం తరిగి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా కూడా మగ్గిపోయాయండి. మనం ముందుగా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నామండి వంకాయలు. ఇవి కూడా వేసేసుకున్నాము. దీనిలో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుందామండి. అలాగే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసేసుకుందాం. అలాగే 1 స్పూన్ అంతా కారం వేసేసుకుందాం. ఇవన్నీ బాగా కలిపేసుకొని చిన్న మంట మీద బాగా మగ్గబెట్టుకుందామండి, మూత పెట్టి. ఈ ఉప్పు, పసుపు, కారం అన్నీ బాగా ముక్కలకు పట్టే వరకు చిన్న మంట మీద మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. మనం ఆ వంకాయలు మగ్గేలోపు ఈ ఇంకొంచెం పని ఉందండి, అది చేసుకుందాం. ఈ పెరుగు తీసి పెట్టుకున్నాం కదండి, ఈ పెరుగులో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. ఇందాక వంకాయలో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర పొడి అండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అండి. అలాగే చిన్న చిన్న ముక్కలు చేసుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి బాగా పెరుగుని కలిపేసుకుందామండి. ఆ వంకాయ మగ్గే వరకు మనం ఈ పెరుగుని ఇలా కలిపి మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందామండి. ఇదండి మనకి వంకాయ మగ్గిపోయింది. చూసారు కదా, ఇలా అంటే మెత్తగా అయిపోతుంది. చూసారా, ఇలా అంటే మగ్గిపోయింది. దీన్ని దించి పక్కకు పెట్టుకొని మనం పోపు ప్రిపేర్ చేసుకుందామండి. చల్లారి పెట్టుకుందాం. కొద్దిగా కోసం మనం కళాయి పెట్టుకొని స్టవ్ అంటించుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇదండి ఆయిల్ వేడైపోయింది. మనం ఈ పోపు దినుసులన్నీ వేసేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నామండి. స్టవ్ ఆపేసుకున్నాము. పోపు వేగిపోయింది. స్టవ్ ఆపేసాక కొద్దిగా ఇంగు వేసుకుందామండి. కమ్మటి మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ కోసం ఇంగు వేసుకుందాము. మనం మగ్గబెట్టుకున్న వంకాయలు కూడా చల్లగా అయిపోయాయండి. ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగు, ఆ పెరుగు అందులో వేసేసుకుందాం. వేసి ఇలాగా కలిపేసుకుందాం మొత్తం. ఇప్పుడు చివరగా పోపు వేసేసుకుందామండి. మన దీనిలో ఈ పెరుగు పులుసు అనేది చాలా కమ్మగా ఉంటుందండి. చాలా అంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. పొట్టలో అయితే చల్లగా హాయిగా ఉంటుందండి. ఇలా కర్రీ తిన్నట్టు ఉంటుంది, మనకి మంచిగా ఉంటుంది. పొట్టలో కూడా చల్లగా. దీని కాంబినేషన్ అండి, వడియాలు కానీ అప్పడాలు కానీ వేపుకొని వేడి వేడి అన్నంలో ఈ పెరుగు పులుసు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. సూపర్గా అంటే సూపర్గా. ఇది మీకు నచ్చితే చేసి కంపల్సరీగా కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో. చాలా బాగుంటుందండి. ఇంకేం లేదండి, ఈ పెరుగు పచ్చడి మనం ఇంకా సర్వీస్ చేసేసుకోవటమేను. ఇది రైస్లోనే కాదండి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. అదేనండి, మన వంకాయ పెరుగు పులుసు తయారైపోయింది. ఈ వంట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.